హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో ప్రతిరోజు మనం పిల్లలతో మాట్లాడే కొన్ని చిన్న చిన్న వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇది బ్రేక్ఫాస్ట్ చేసే సమయం. నువ్వు ఏం తినాలనుకుంటున్నావు? నీకు ఆకలిగా ఉందా? అలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఫస్ట్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఇది బ్రేక్ఫాస్ట్ చేసే సమయం అని చెప్తుంటాం కదా పిల్లలకి. అలాంటప్పుడు ఇట్ ఈస్ టైమ్ టు హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. ఇట్ ఈస్ టైమ్ టు హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పాలి. అలాగే నువ్వు ఏం తినాలనుకుంటున్నావు అని అడుగుతుంటాం కదా పిల్లల్ని. అలాంటప్పుడు వాట్ డూ యూ లైక్ టు ఈట్? వాట్ డూ యూ లైక్ టు ఈట్ అని అడగాలి. అలాగే నీకు ఆకలిగా ఉందా అని అడుగుతుంటాం కదా. అలాంటప్పుడు ఆర్ యూ హంగ్రీ? ఆర్ యూ హంగ్రీ అని అడగాలి. అలాగే ఇది చాలా ఇంకా కొంచెం కావాలా వాళ్ళు తినేటప్పుడు మనం అడుగుతుంటాం కదా. అలాంటప్పుడు ఈజ్ ఇట్ ఎనఫ్ ఆర్ డూ యూ వాంట్ మోర్? ఈజ్ ఇట్ ఎనఫ్ ఆర్ డూ యూ వాంట్ మోర్ అని అడగాలి. అలాగే నీకు నిద్ర వస్తుందా అని అడగడానికి ఆర్ యూ స్లీపీ? ఆర్ యూ స్లీపీ అని అడగాలి. అలాగే నువ్వు నాకు ఫోన్ ఇవ్వగలవా అని అడగడానికి కెన్ యూ గెట్ మీ ద ఫోన్? కెన్ యూ గెట్ మీ ద ఫోన్ అని అడగాలి. అలాగే పద బయటికి వెళ్దాం అని చెప్పడానికి లెట్స్ గో అవుట్ సైడ్. లెట్స్ గో అవుట్ సైడ్ అని ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు నెక్స్ట్, మనం బయటికి వెళ్ళేటప్పుడు అంటూ ఉంటాం కదా, మనం బయలుదేరాలని. అలాంటప్పుడు వీ నీడ్ టు లీవ్. వీ నీడ్ టు లీవ్ అని చెప్పాలి. అలాగే మనం ఇంటికి వెళ్ళాలి అని చెప్పాలనుకోండి. అలాంటప్పుడు వీ నీడ్ టు గో హోమ్. వీ నీడ్ టు గో హోమ్ అని చెప్పాలి. చూసారు కదా, అన్నీ కూడా రోజు మనం వాడే చిన్న చిన్న వాక్యాలే కదా. మీరు కూడా నోట్ చేసుకొని అవసరాన్ని బట్టి యూస్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.